ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ట్రంకేట్కి డిలీట్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూసింది కదా. సో ఈ వీడియోలో ఏంటంటే డైనమిక్ ఎస్క్యూఎల్లో సో మల్టిపుల్ వాల్యూస్ స్ట్రింగ్ వాల్యూ అనేది ఎలా పాస్ చేయాలనేది ట్రై టు అండర్స్టాండ్. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఇంటీజర్ వాల్యూస్ మల్టిపుల్ ఎలా పాస్ చేయాలని ఏంటి అనేది కూడా చూసాను. బట్ సో స్ట్రింగ్ వాల్యూస్ అనేది మల్టిపుల్ పాస్ చేసినప్పుడు సో కొన్ని ఇష్యూస్ వస్తాయి అన్నమాట. వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఐ థింక్ ఇది థర్డ్ వీడియో ఆర్ ఫోర్త్ వీడియో ఇన్ డైనమిక్ ఎస్క్యూఎల్లో. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని కేసెస్లో మనకి రియల్ టైంలో అవకాశం ఉంటుంది. ఓకే, సో దట్స్ వై ట్రై టు అండర్స్టాండ్. ఓకే, నేను ఇక్కడ ఒక ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ రెండు పారామీటర్స్ తీసుకున్నాను. ఒకటి మేనేజర్ ఐడి, రెండోది టైటిల్. సో మేనేజర్ ఐడి వచ్చేసరికి ఇంటీజర్, అలానే టైటిల్ వచ్చేసరికి varchar అనమాట. ఓకే, సో ఇక్కడ సో నేను మల్టిపుల్ వాల్యూస్ టైటిల్ అనే కాలంకి ఐ వాంట్ టు డిఫైన్ ఇట్. జనరల్గా ఏంటి, మనం ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో ఒక సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేసి బేస్డ్ అనే పారామీటర్ బట్టి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పారామీటర్స్కి మల్టిపుల్ వాల్యూస్ అప్లై చేయాలనుకున్నాం. అలాంటి కేసెస్లో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో దాని తర్వాత సో ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను, ఎస్క్యూఎల్ స్ట్రింగ్ అనే వేరియబుల్. ఈ వేరియబుల్ ఏంటంటే మనం ఏదైతే డైనమిక్ ఎస్క్యూఎల్లో రాసినామో ఆ ఎస్క్యూఎల్ని హోల్డ్ చేయడానికి ఈ వేరియబుల్. దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి varchar max. అండ్ ఫైనల్గా సో ఇక్కడ చూడండి, సో దీనికి సెట్ ఎస్క్యూఎల్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్, మనకి ఏదైతే కాలమ్స్ కావాలో అన్నీ కూడా డిఫైన్ చేసి ఫ్రమ్ టేబుల్ వేర్ మేనేజర్ ఐడి, అంటే మనకి ఏదైతే మేనేజర్ ఐడి ఉందో ఆ మేనేజర్ అనే ఐడిని ఇక్కడ క్యాష్ చేస్తున్నాం. అంటే సో మనకి డేటా టైప్ కన్వర్షన్ చేయడానికి క్యాస్ట్ కన్వర్ట్ అనే ఫంక్షన్స్ రెండు ఉంటాయి కదా. సో దాన్ని varchar కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది అంతా కూడా సో varchar కాబట్టి సో ఐఎమ్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇంటూ varchar. అండ్ టైటిల్, ఓకే, సో మనం టైటిల్ అనే పారామీటర్ ఉంది కదా ఇక్కడ. సో టైటిల్ అనే కాలంకి ఇలా డిఫైన్ చేశాను. ఓకే, సో బేసిక్గా మనకి ఇక్కడ సింగిల్ కోట్ రావాలన్నమాట. అందువల్ల నేను సో 3 కోట్స్ తీసుకున్నాను. అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్. ఓకే, ఇది హార్డ్ కోడ్ చేశాను. అండ్ ఫైనల్గా నేను ఈ డైనమిక్ ఎస్క్యూఎల్ని ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా సో ఎగ్జిక్యూట్ SP_execute SQL అండ్ ఎస్క్యూఎల్ స్ట్రింగ్. ఎస్క్యూఎల్ స్ట్రింగ్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఇది మొత్తం మనం ఏదైతే ఇందాక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ ఈ డైనమిక్ ఎస్క్యూఎల్ ఎగ్జిక్యూట్ డిఫైన్ చేసామో అది మొత్తాన్ని కూడా ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫైనల్గా ఎండ్ చేస్తాం. ఇది వెరీ సింపుల్, ఇక్కడ కాంప్లికేషన్ ఉన్నాం. బట్ ఏంటంటే లిటిల్ ట్రిక్ అనమాట. అది ఏంటనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ టైమింగ్ నేను ఎగ్జిక్యూట్ చేద్దాం ప్రొసీజర్. ఓకే, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాం కదా. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ ప్రొసీజర్ నేమ్, ఇక్కడ సో మేనేజర్ ఐడి వచ్చేసరికి 3 అండ్ సో టైటిల్ వచ్చేసరికి ఎన్ని తీసుకున్నమాట. ఓకే, సీనియర్ టూల్ డిజైనర్, అలానే డిజైనర్ ఇంజనీరింగ్, ఇలా ఒక 3 వాల్యూస్ అనేది టైటిల్ అనే కాలంకి తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వస్తుందో లేదో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్. సో అవుట్పుట్ ఏం రాలేదు. ఓకే, సో అఫ్ కోర్స్ ఐ నో, ఎందుకంటే మనం ప్రాపర్గా ఒక చిన్న మిస్టేక్ ఉందన్నమాట, దాన్ని ఓవర్కమ్ చేయాలి. సో మనకు అవుట్పుట్ రాలేదు కాబట్టి సో ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చిందో మనకి ఇక్కడ మీకు ఎటువంటి ఇష్యూ చూపించడం లేదు. బట్ మనకి అవుట్పుట్ అనేది రాలేదన్నమాట. సో దాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రింట్ స్టేట్మెంట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎర్రర్ ఎందుకు వస్తుంది, అవుట్పుట్ అనేది ఎందుకు రాలేదో ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం. సో లెట్స్ ట్రై టు కాపీ ద ఎంటైర్ కోడ్ and try to paste it here. సో ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఏంటి ఇది, టైటిల్ ఇన్. ఓకే, మనం ఇక్కడ ఎన్ని వాల్యూస్ అప్లై చేసినాం, సీనియర్ టూల్ డిజైనర్, డిజైన్ ఇంజనీరింగ్, అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తాన్ని కూడా ఒక వాల్యూ కింద తీసుకుంటాం. ఓకే, ఏదైతే మనం ఇక్కడ 3 వాల్యూస్ని కామా సపరేట్ తోటి ఇచ్చాం. బట్ ఇక్కడ ఏం చేస్తుంది, అన్నిటిని కూడా ఒక సింగిల్ వాల్యూగా తీసుకుంటుంది. బట్ ఇక్కడ టైటిల్ అనే కాలంలో ఈ టేబుల్లో ఇలా ఎక్కడ కూడా వాల్యూ లేదనమాట. కావాలంటే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
be an employee where so manager id is equal to 3 and gender is equal to male. Okay, so let's try to first ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి, బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ టైటిల్ అయిన కాలమ్స్లో ఇలా వాల్యూ అనేది సింగిల్ వాల్యూ ఉందా, ఎక్కడా లేదు అనమాట. ఈవెన్ దో మనకి ఇక్కడ ఇండివిజువల్గా సీనియర్ టూల్ డిజైనర్ డిజైన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే 3 వాల్యూస్ ఇచ్చినా సరే మనకి ఎలా ప్రింట్ అవుతుంది, మనకి ఎలా వస్తుంది అవుట్పుట్లో, ఇది మొత్తం కూడా ఒక వాల్యూ కింద తీసుకుంటుంది. ఈ వాల్యూ అనేది ఎక్కడా లేదు టైటిల్ అయిన కాలంలో. అందువల్ల ఏంటంటే ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. ఎందుకంటే అంటే ఏంటి, మీరు ఎన్ని కండిషన్స్ డిఫైన్ చేస్తారో అన్ని కండిషన్స్ కూడా సక్సెస్ అయితే మనకి అవుట్పుట్లో వస్తుంది, లేకపోతే అవుట్పుట్ అనేది రాదనమాట. చూడండి, అవుట్పుట్ ఏం రాదు. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది రాలేదు, అలానే ఇక్కడ ఎటువంటి ఇష్యూ లేదనమాట. సో అలాంటి కేసెస్లో మనకి ఎలా తెలుస్తుంది ఎక్కడ మిస్టేక్ పోతుంది అనేది. సో ప్రింట్ స్టేట్మెంట్ అనేది రియల్లీ యూస్ఫుల్ ఇలాంటి కేసెస్. ఓకే, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే, ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను, డిక్లేర్ ఫైనల్ టైటిల్ అని. అలానే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఏదైతే మనం డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ టైటిల్ అయిన పారామీటర్లో రీప్లేస్ చేస్తున్నాం. కామా ఉన్న దగ్గరల్లా చూడండి, ఇక్కడ మనం కామా డిఫైన్ చేస్తున్నాం కదా, కామా ఉన్న దగ్గర సింగిల్ కోటు ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కామా వచ్చిందనుకోండి. సో అప్పుడు ఏం చేస్తున్నాం అంటే అవుట్పుట్లో ఇలా ఇస్తున్నాం అన్నమాట. ఓకే, ఇలా ఇలా ఉన్నప్పుడు కామా ఉన్నప్పుడు ఇలా వస్తుంది, అంటే సింగిల్ కోట్ కామా సింగిల్ కోట్ ఏంటి ఇలా వస్తుంది అనమాట. ఇది దీని మీనింగ్. సో ఈ వచ్చిన వాల్యూని ఇక్కడ కాంకాటినేట్ చేస్తాం. దాట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ని ఆల్టర్ చేద్దాం. ఆల్టర్ ప్రొసీజర్ని లెట్స్ ట్రై టు రన్ ఇట్. సక్సెస్ఫుల్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. విల్ ట్రై టు సీ దట్. ఫస్ట్ ఇది రిమూవ్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ రావాలి మనకి. చూడండి, సో మనకి అవుట్పుట్ ప్రాపర్గా వస్తుంది కదా, సీనియర్ టూల్ డిజైనర్, డిజైన్ ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో కావాలన్నప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ వెరిఫై చేద్దాం, ఎందుకు వస్తుందో కూడా తెలుస్తుంది మనకి. సో కాపీ పేస్ట్. ఓకే, సో ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడేంటి, ఇది ఒక వాల్యూ, ఎందుకంటే కామా ఉంది, అలానే సింగిల్ కోట్ సెండ్ అవుతున్నాయి, ఇది ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ. బట్ ప్రీవియస్ ఈ 3 కూడా ఒక వాల్యూ కింద తీసుకుంటుంది కాబట్టి ఈ వాల్యూ అనేది టైటిల్ అయిన కాలంలో లేదు కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఏమి రాదన్నమాట. ఈ 2 రన్ చేసినా సరే సేమ్ అవుట్పుట్. చూడండి, సేమ్ అవుట్పుట్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట. ఇలా మనకేంటంటే, సో ఇక్కడే మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అనమాట. ఓకే, ఆ వచ్చిన పారామీటర్లో ఉన్న వాల్యూని కామా ఉన్న దగ్గర సింగిల్ కోట్ స్టార్ట్, కామా సింగిల్ కోట్ ఎండ్ అనమాట. ఈ వచ్చిన దాన్ని సో ఇక్కడ ఫైనల్గా కాంకాటినేట్ చేస్తాం. ఇలా మనం ఏంటంటే డైనమిక్ ఎస్కేలో ఒక్కోసారి ఇంటీజర్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ అలా కాకుండా స్ట్రింగ్ వాల్యూస్ అప్లై చేసేటప్పుడు ఇలా ఖచ్చితంగా డిఫైన్ చేస్తే మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నమాట. లేకపోతే సో అవుట్పుట్ అనేది ఏం కాదు, ఎందుకంటే అన్ని కండిషన్స్ అంటే మీరు ఎన్ని కండిషన్స్ డిఫైన్ చేశారో అన్నీ కూడా ట్రూ అయితేనే మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఇది ఒక యూజ్ కేస్ అనమాట. ఓకే, మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చూసాము, ఇంకొక 3-4 వీడియోస్ ఉన్నాయి అనమాట. ఒక 4 వీడియోస్ ఉన్నాయి డైనమిక్ ఎస్కేల్ ఎలా చేయాలంటే అనేది. సో దట్ మనం అన్ని సినారీస్ కూడా కవర్ చేసినట్టు ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.